టేస్టీ అండ్ సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పోపు కోసం 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ బాగా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఫ్రెష్గా తరుక్కున్న అల్లం ఇక్కడ వేసాను. దాని తర్వాత మనం టేస్ట్ కోసం కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలాగే బీన్స్, క్యారెట్, సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి. మనకి ఏ వెజిటబుల్స్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటున్నాను. ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 1 టమాటా ముక్కల్ని వీటికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటాని బాగా వేయించుకోవాలి. ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత దీనికి మసాలాలని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకున్నాను. అలాగే పావు టీ స్పూను పసుపు కూడా దీనికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి వేయించుకొని టమాటాలు మగ్గడానికి మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని మూత తీసి చూడాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, 90% కుక్ అయింది. సో దీనికి మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన 10% ఈ రైస్తో పాటు కుక్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా. దాని తర్వాత మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఉప్పు తక్కువైంది, నేను కొద్దిగా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేశాను. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.